గారి సేవల్ని దేశం మొత్తంలో ఉన్న 29 రాష్ట్రాల్లో మనం చర్చించుకోవడం కానీ వారి పట్ల ఒక సహృద్భావమైనటువంటి ప్రేమ ఆప్యాయతతోటి మరి వారికి నివాళులర్పిస్తూ వారికి భారతరత్న ఇస్తూ హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో విగ్రహం ఏర్పాటుతో పాటుగా ఒక స్మారక కార్యక్రమాన్ని కూడా నిర్వహించే విధంగా తీసుకుంటూనే ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి జయంతిని అధికారికంగా నిర్వహించే కార్యక్రమం తీసుకుంటున్నందుకు ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు చెప్తూ ఈ సభలో మాట్లాడిన మిగతా సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ గారు వారితో 5 సంవత్సరాలు 15వ లోక్సభలో నేను నాతో పాటు ఈ సభలో ఉన్నటువంటి గౌరవ సభ్యులు వివేక్ గారు రాజగోపాల్ రెడ్డి గారు కూడా పనిచేసే అవకాశం కలిగింది అధ్యక్ష. అది మా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే మేము ఆ రోజు యువకులంగా 2009లో 15వ లోక్సభలో అడుగుపెట్టినప్పుడు ఒక వారికి అప్పటికే మొదటి యూపీఏ 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఈ దేశంలో అనేకమైనటువంటి సంస్కరణలు అనేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి అప్పటికే ప్రభుత్వంలో తెలంగాణ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 42 ఎంపీలలో 33 మంది ఎంపీలను ఇవ్వడంతో దానికి ఆ సందర్భంలో జరిగిన అనేక కార్యక్రమాల లోపల పాల్పంచుకునేటువంటి అవకాశం దొరికింది అధ్యక్ష. అందరూ అంటారు ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మాట్లాడరని, కానీ వారు చేసిన అంశాల గురించి ఈరోజు ప్రపంచమంతా మాట్లాడుకునే విధంగా వారి యొక్క కార్యక్రమాలు ఉండే అధ్యక్ష. వారు పంజాబ్లో ఆనాడు ఉమ్మడి భారతదేశం అవిభాజ్య భారతదేశం లోపల పంజాబ్లో పుట్టి 1932 సెప్టెంబర్ 26 నాడు జన్మించిన తర్వాత మరి పంజాబ్ యూనివర్సిటీ నుంచి పట్టా పొందడం కావచ్చు, లేదా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డిఫిల్ పొందడం కావచ్చు, వారు అదేవిధంగా అనేక రచనలు చేయడం కూడా చేసి విభజన సందర్భంగా ఉర్దూ మాధ్యమం ద్వారా తన ప్రాథమిక విద్యను పూర్తి చేసి మరి ఎకనామిక్స్లో BA పూర్తి చేసి 54లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు మరి అనేక సందర్భాల లోపల ఆర్థిక పరంగా మరి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి కావచ్చు, లేకపోతే వారికి పెళ్లి అయి 1958లో శ్రీమతి గురుచరణ్ కౌర్ గారిని పెళ్లి చేసుకొని వారి 3 కుమార్తెలుగా వారికి సంబంధించినటువంటి ప్రత్యేక వ్యక్తిగత జీవితాన్ని కూడా అనేక సందర్భాల లోపల ఈ దేశ ఆర్థిక సంస్కరణల సందర్భంగా ఎక్కువ దీనికే సమయం ఇచ్చినటువంటి పరిస్థితి సార్. 1963-65 పంజాబ్ విశ్వవిద్యాలయం ఆర్థిక శాస్త్రంలో ప్రొఫెసర్గా పనిచేసి, ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ సభలో వారి గురించి వారు ఏ విధంగా పైకి వచ్చినారని చెప్పుకోవడానికి వారి విద్యాభ్యాసం కావచ్చు, దాని తదుపరి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా 82 నుంచి 85లో పనిచేసినటువంటి సందర్భం కావచ్చు, ఆర్బీఐ యాక్ట్లో కొత్త చాప్టర్ ప్రవేశపెట్టినటువంటి విషయం కావచ్చు అధ్యక్ష. అదేవిధంగా బ్యాంకర్ల అనేక సంస్కరణలు చేసినటువంటి వ్యక్తిగా ఆర్బీఐ గవర్నర్గా పనిచేసే అనుభవం తర్వాత మరి మా జిల్లాకు సంబంధించి తెలంగాణ ముద్దుబిడ్డ అయినటువంటి పివి నరసింహారావు గారి హయాం లోపల మరి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి విషయం కావచ్చు, ఆ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి మన్మోహన్ సింగ్ గారిని సందర్భంగా జ్ఞాపకం చేసుకోవడం అధ్యక్ష. వారి హయాంలో ముఖ్యంగా 2004 నుంచి 2009తో పాటుగా 2009 నుంచి 14 దాకా ఆహార భద్రత చట్టం తీసుకొచ్చినాడు. దానికి భూసేకరణ చట్టంతో పాటుగా స్ట్రీట్ వెండర్స్కు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఓబీసీ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసిన అధ్యక్ష. ఇందులో ఓబీసీ పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా, ఆహార భద్రతకు సంబంధించిన సభ్యుడిగా అనేక రకాలుగా వారితో కలిసి పనిచేసేటువంటి అవకాశం వచ్చింది. ఆ సందర్భంలో దేశం మొత్తం మోడల్ స్కూల్స్ వ్యవస్థను ఏర్పాటు చేసిన అధ్యక్ష. మన రాష్ట్రంలో ఆ రోజు 1142 మండలాలు ఉంటే 340 మోడల్ స్కూల్స్ వచ్చినాయి. ఒక్కొక్కటి 4 కోట్ల రూపాయలతోటి. నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 31 మండలాలు ఉంటే 29 మోడల్ స్కూల్స్ తెచ్చుకోగలిగినాం ఆ రోజు. ఆ విధంగా మోడల్ స్కూల్స్ వ్యవస్థను వారికి అంతకుముందు పివి నరసింహారావు చెప్పినటువంటి నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు ఏ విధంగానైతే తీసుకొచ్చినారో మరి మన్మోహన్ సింగ్ గారు హయాం లోపల మోడల్ స్కూల్స్ వచ్చి అవి జూనియర్ కాలేజ్ దాకా వచ్చి ఈరోజు విద్యకు సంబంధించి ప్రతి మండల కేంద్రంలో ఒక విద్యను అందించేటువంటి విధంగా ఎదిగినాయి అధ్యక్ష. ఇక ఆర్థిక మంత్రిగా వారు తీసుకున్నటువంటి అనేక అంశాలు తీసుకుంటే 5 సంవత్సరాలు 91 నుంచి 96 దాకా మైనార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి మరి పివి నరసింహారావు గారి యొక్క సంస్కరణలు ఆర్థికంగా ఏ విధంగా ఉండే, భారతదేశం ఏ పరిస్థితి నుంచి ఏ పరిస్థితి దాకా తీసుకొచ్చినారు అనేటువంటి మాట ఇప్పుడున్నటువంటి సభలో ఉన్నటువంటి వక్తలు అందరూ కూడా మాట్లాడినారు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో మరి మనం వాస్తవంగా మీరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రావాలని పివి నరసింహారావు గారు పంపితే వారంతా సీరియస్గా తీసుకోకపోతే మరి మన్మోహన్ సింగ్ గారిని పివి నరసింహారావు గారు ఆదేశించి మంచి బట్టలు వేసుకొని మీరు ఆయనకి రావాలని చెప్తే అప్పుడు వారు ఆ ప్రధానమంత్రిగా ఆదేశాన్ని తీసుకొని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇంతకుముందు చెప్పినట్టుగా రాజకీయాలకు సంబంధం లేకున్నప్పటికీ కూడా ఒక నిపుణుడిగా, ఆర్థిక నిపుణుడిగా ఈరోజు ఈ కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు మనకు ఆర్థిక మంత్రిగా
దాని తదుపరి ప్రధానమంత్రిగా అయినటువంటి సందర్భం లోపల మరి ఈరోజు మనం అందరం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఈ సందర్భం లోపల